This is the Bhimavara beat. అందరికీ భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మేము వైజాగ్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి ట్రైన్ ఎక్కామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి మనకి వారణాసి చేరుకుంది ట్రైన్. అక్కడి నుంచి మనం ఫస్ట్ రూమ్కి దిగినాక రూమ్ నుంచి మనం ఫస్ట్ వెళ్ళాల్సిన టెంపుల్ ఎప్పుడు కూడా కాలభైరవ టెంపుల్ అండి. ఆయన దర్శనం అయ్యాక వెళ్ళాలి. ఇది రూమ్ మాకు 3000 పడింది. మేము ఆన్లైన్ బుక్ చేసింది బాగాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము క్యాబ్ ఆయన అడిగితే మాకు క్యాబ్ ఆయన ఇప్పించాడు. అది బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, బాగుంది రూమ్ కూడాను. ఇది వచ్చేసి మనకి కాలభైరవ టెంపుల్ అండి. ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత మన ఈశ్వరుడి దర్శనానికి వెళ్తామండి. ఇది 4వ నెంబర్ గేట్. ఈ గేట్ ఏదైతే ఉంటుందో 4 గేట్లలో దాని ఆపోజిట్టే మనకి ఈ గేట్ ఆపోజిట్లోనే మనకి లాకర్స్ ఉంటాయండి. లాకర్స్ ఫ్రీ. లాకర్స్ మనం మనీ పే చేయక్కర్లేదు. మన థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్ కీ కూడా మనం పట్టుకెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. మనమే దగ్గర ఉంచుకోవచ్చు. కీ కూడా దర్శనం అయిపోయి తీసుకోవచ్చు. అలాగే ప్రసాదం ఫస్ట్ వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారండి. అందులో 6 కోవాలు ఉంటాయి, 6 ఉంటాయి అన్నమాట ఒక బాక్స్కి. కావాలంటే మనం ఎక్స్ట్రా కొనుక్కోవాలి ప్రసాదం. బాక్స్ అయితే మనకు ఒక టికెట్ మీద ఇస్తారు. ఆ ప్రసాదం మనకి ఏదైతే అభిషేకం చేస్తున్నామో స్వామివారికి, శివయ్యకి, ఆ అభిషేకం చేసిన పాలతో తయారు చేస్తారండి మనకి ప్రసాదం అనేది. అలాగే విభూతి కానీ అని మనకు ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారు. దర్శనం కూడా 1 అవర్లో అయిపోద్దండి. దర్శనం టికెట్ 500. ఇంకా లాకర్కి దేనికి మనం చార్జ్ చేయక్కర్లేదు. ప్రసాదం కూడా అందులో వచ్చేస్తుంది. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే పంతులు గారిని పంపుతున్నారండి. మేము ఇయర్ జూన్లో వెళ్ళాము. ఏమైందంటే పంతులు గారు మనకి 5గురు వెళ్ళినా 6గురు వెళ్ళినా కానీ 2 వెళ్ళినా కానీ టికెట్ మీద పంతులు గారు వస్తారు. ఎందుకంటే లోన మనకి శివయ్య దర్శనం అయిపోయినాక ఇంకా అలాంటివి చాలా టెంపుల్స్ ఉన్నాయండి లోన. అంటే ఒక బావిలాగా ఉంది. అక్కడ ఏంటంటే మన గోత్రాలు చెప్పడం అది వాళ్ళు కొంచెం మంత్రాలు అవి చదివి కొన్ని మనకి పరిహారాలు చేస్తూ ఉంటారు. దానికోసం నా పంతులు గారు వస్తారు. టికెట్తో పాటు వస్తారు. మీరు అలాగ టికెట్తో పాటు పంతులు గారు లేదు మేము కంగారు పడి వెళ్ళిపోతాము దర్శనానికి అని అనుకుని మీరు వెళ్ళిపోయారంటే కనుక లోన్ చాలా అడుగుతారండి. పంతులు గారు వాళ్ళు ఉంటారు లోన్ కూడా. వాళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉంటారు. దానికన్నా మనకి టికెట్తో పాటు ఇచ్చిన ఆయన తీసుకెళ్ళడమే బెటర్. ఆ టికెట్తో పాటు ఆయనకు ఆల్రెడీ మన మనీ కూడా పే అయిపోద్ది కాబట్టి గొడవ లేదు. అలాగే 1 అవర్లో దర్శనం కూడా మనకు అయిపోతుంది. చాలా బాగా దర్శనం చేసుకుంటామండి. మెయిన్ మీకు అక్కడ పూజ సామాగ్రికి 700, 800 చెప్పేస్తారు తెలియకపోతే. అలా వద్దు. పాలు, మామూలు విలువపత్రాలు అవి తీసుకునేలా ఏమీ కాదండి. మీరు చూసుకొని తీసుకోండి. మీకు కూడా వచ్చిన ఆయన కానీ ఏదో ఆటో డ్రైవరో క్యాబ్ డ్రైవర్ ఆయన అడిగినా చెప్తారు. మనకి తెలియదంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. చూసి మాట్లాడి మనం తీసుకోవడమేనండి. కాశీలో మనకి చాలా ఘాట్స్ ఉంటాయండి చూడాలంటే. మేము 6 మెంబర్స్ పెద్దవాళ్ళకి, పిల్లలు 3 కాబట్టి మేము క్యాబ్ మాట్లాడేసుకున్నాము చూడడానికి. ఆయనే ప్యాకేజ్ లాగా తిప్పాడు, అన్నీ చూపించాడు. అదే ఆటో అయితే మీకు 1000 అలా తీసుకుంటాడు. ఆటో అయితే దింపుతాడు కొన్ని ఘాట్స్కి. కొన్ని ఘాట్స్కి అయితే ఆటో కూడా రాదండి. మ్యాక్సిమం ఆటో అనేది కానీ కారు కానీ ఇటు టెంపుల్ దగ్గరలోకి రావండి. వదిలేస్తారు మిమ్మల్ని. మీరు ఇలా నడవాలి. లేదా బై లక్ రిక్షా దొరికితే రిక్షాకి వెళ్ళడమేనండి. మీకు అదే గంగాహారతి ఇచ్చే ఘాట్ దగ్గర అయితే మీకు అదే లైన్లో కాశీ విశాలాక్షి టెంపుల్, వారాహిమాత, కాలభైరవ టెంపుల్ అన్నీ అక్కడేనండి. పక్కనే ఉంటుంది. అవి మనం దర్శనాలు కూడా చేసుకోవచ్చు. చేసుకొని అక్కడ స్నానం కూడా మనం చేస్తాము. మాకు వాటర్ కావాలని చెప్తే ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ వాటర్ బాగుంటుందని. అది మేము వెళ్ళిన టైంలో బోట్స్ కూడా ఆపేశారండి. ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉందంట వర్షాల వల్ల పైనుంచి. అందుకని బోటింగ్ కూడా ఆపేశారు మాకు అప్పుడు. ఓం నమః శివాయ. మాకు ఇది 2 days అయిపోయిన తర్వాత కాశీ మేము 3rd డే అయోధ్య బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్. సేమ్ మనం ఎప్పుడు వెళ్తే అదే టైంకి రిటర్న్ అవుతూ ఉంటాము. మేము మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ క్యాబ్ ఎందుకంటే మాకు మా నెంబర్స్కి సరిపోద్దని మేము ఈయనే క్యాబ్ అని మాట్లాడేసాము. 7000 తీసుకున్నాడు మాకు. వెళ్ళడం 3 hours, రావడం 3 hours పడుతుంది. ఒక 2 hours అక్కడ వెయిటింగ్ ఉంటుంది మన దర్శనం అది. మెయిన్ అయోధ్యలో కూడా మీకు ఆటోలు రావండి. ఆయన హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మనం రాముడివారి టెంపుల్ దాకా నడవాలండి. ఒక 3-4 kilometers దాకా నడవాలి. నడిస్తేనే మనకి తప్ప దగ్గరలో అయితే టెంపుల్స్ దగ్గరలో వెహికల్స్ అనేవి రావండి. అందుకే ఎవరైనా కాశీ వెళ్ళడానికి అప్పుడేనా అని అంటే మటుకు అలా అనకండి. మనకి నడిచే ఓపిక మనం వెళ్ళగలిగినప్పుడు వెళ్తేనే ఇంకా బెటర్ అండి. యాత్రలకి కొంచెం తిరగగలుగుతాం ఓపికగాను. అదనమాట.
పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ. ఇది కాశీలో మన బ్రిడ్జ్ అండి, గంగానది మీద నుంచి వెళ్ళే బ్రిడ్జ్. అవతల పక్కన కనిపిస్తుంది చూడండి కొండలాగా, అది ఒక కోట. అంటే మనకి కాశీరాజు కోట అనమాట అది. అయినా అది వాళ్ళు వెనక సైడ్ నుంచి వచ్చి స్నానాలు చేసి ఈ రోజుకి రాజులు అక్కడే ఉన్నారంట. మాకు క్యాబ్ అని చెప్తున్నాడు. అలాగే ఎదురు నుంచి కూడా మాకు కోట చూపించాడండి ఆయన. కాశీని ఏదైతే మనకి ఆయన కాశీ రాజు అండి, కాశీని పరిపాలించిన ఆయన ఒకప్పుడు. ఆయన ఏదైతే మన అప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట మొత్తం దాన్ని.